మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు ఇవాళ షుగర్ జబ్బు పెను విపత్తునే తెచ్చిపెడుతుంది. అదుపు తప్పిన మధుమేహం గుప్పెడంత గుండెకు అడుగడుగున అవాంతరాల్ని సృష్టిస్తోంది. రక్తనాళాల్లో ఆటంకాలు, ఛాతిలో నొప్పి, తీవ్రమైన గుండెపోటు, ప్రాణాంతకమైన ఈ విపత్తుల వెనుక రక్తంలో అదుపు తప్పిన చక్కెర నిల్వలే ప్రధాన కారణమని చెబుతున్నారు డాక్టర్లు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మధుమేహం మన గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తుందో, షుగర్ దాడి నుంచి గుండెను కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదొక జీవనశైలి సమస్య. కేవలం ఆహారం, శారీరక శ్రమ విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వచ్చి పడే సమస్య. ఒక్కసారి మధుమేహం బారిన పడితే ఇక అది చాప కింద నీరులా మెల్లగా అనేక జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా నియంత్రణలో లేని మధుమేహం ఏకంగా గుండెకే ఎసరు పెడుతుంది. సహజంగా మధుమేహుల్లో మెల్లగా హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలగలిసి గుండె ఆరోగ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. డయాబెటీస్ కారణంగా గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం వల్ల అది గుండెపోటుకు, అలాగే గుండె కండరాలకు సరైన గ్లూకోజ్ అందక కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వచ్చి పడుతుంటాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు గుండె రక్తనాళ లోపల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండి డిసీజ్ డిఫ్యూజ్గా అంటే 3-4 రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వడము, అదేవిధంగా ఆ రక్తనాళము అంటే మొదటి నుంచి చివరి వరకు వచ్చే అవకాశం కంపేర్ టు నాన్ డయాబెటిక్స్. అదే విధంగా హార్ట్ పంపింగ్ డిఫెక్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందులో ఏంటంటే గుండెపోటు అనేది మనం ఇప్పుడు రెగ్యులర్ పేషెంట్స్లో కూడా 100 మంది లోపల ఒక 60 నుంచి 70 మందికే ఛాతీ నొప్పి రావచ్చు. బట్ మిగతా వారికి ఆయాసంలాగా రావచ్చు, వెక్కిళ్ళలాగా రావచ్చు, వాంతులలాగా రావచ్చు, కడుపులో మంటలాగా, అసిడిటీ లాగా ఉండొచ్చు, ఆర్ బోత్ షోల్డర్ పెయిన్ రావచ్చు. కొంతమందికి ఏంటంటే రిస్ట్ పెయిన్ అంటాం, ఓన్లీ ఈ బోత్ రిస్ట్ పెయిన్ కూడా ఉండొచ్చు. మరి ఇది ఎట్లా డిఫరెన్షియేట్ చేయడం అంటే, ఎప్పుడైతే మనము నడిచినప్పుడు 2 చేతులు బాగా లాగుతున్నాయి, డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ ఉంది, మోర్ దెన్ 40 years ఉన్నప్పుడు మనము మోస్ట్ లైక్లీ మళ్ళీ రెస్ట్ తీసుకోనే తగ్గుతుందంటే అది హార్ట్కి సంబంధించిన జబ్బు అని మనం సస్పెక్ట్ చేయొచ్చు. మధుమేహంలో 2 రకాల గుండె జబ్బులు కనిపిస్తుంటాయి. ఒకటి కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండెకు రక్తం తీసుకువెళ్లే రక్తనాళాలలో పూడికలు ఏర్పడి రక్తనాళాలు సన్నబడి గుండెపోటు రావడం. రెండవది హార్ట్ ఫెయిల్యూర్. ఇది మొదటి సమస్య కంటే తీవ్రమైనది. షుగర్ వ్యాధి లేని వారి కంటే షుగర్ వ్యాధి ఉన్నవారికి గుండె జబ్బులొచ్చే ప్రమాదం అధికం. రక్తంలో ఎక్కువగా పోగుపడిపోయే గ్లూకోజ్ రక్తనాళాలను, గుండె కండరాల్ని డ్యామేజ్ చేస్తుంది. గుండె కొట్టుకోవడంలో అసమతుల్యతలు ఏర్పడతాయి. నిజానికి నొప్పి సంకేతాలు నరాల ద్వారా మాత్రమే తెలుస్తాయి. డయాబెటీస్ ఉన్నవారిలో చిన్న రక్తనాళాలు, నరాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహుల్లో నొప్పి లేని గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఛాతీలో అసౌకర్యం అనిపించడం, చేతులు, వీపు, నోటి దవడ లేదా పొట్ట భాగాల నుండి నొప్పి రావడం ఉంటుంది. శ్వాస సరిగ్గా ఆడదు, చెమట పట్టడం, వికారం అనిపించడం ఉంటుంది. డయాబెటీస్లో ఏంటంటే మల్టిపుల్ వెజల్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ పంపింగ్ డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కొద్దిమందికి ఈ మేజర్ రక్తనాళాల్లో ఎఫెక్ట్ కాకుండా గుండె కండరంలో ఉన్న మైక్రోవాస్కులైచర్ అంటాం, అది కూడా ఎఫెక్ట్ అయ్యేది. ఈ మైక్రోవాస్కులైచర్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళ హార్ట్ అటాక్ మేనిఫెస్ట్ కాకుండా డైరెక్ట్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్నే డయాబెటిక్ కార్డియోమయోపతి విత్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో డయాబెటీస్లో ఏంటంటే పర్టికులర్లీ పేషెంట్స్ వచ్చినప్పుడు కొంతమంది డయాబెటీస్ నెగ్లెక్ట్ చేయాలి, అందుకే HbA1c అంటాం. HbA1c ఏంటంటే గత 3 నెలలుగా ఆయన డయాబెటీస్ స్టేటస్ కంట్రోల్ ఉందా లేదా అన్కంట్రోల్ ఉందా అనేది చెక్ చేయడానికి. HbA1c నార్మల్గా 6 బిలో ఉండాలి. సపోజ్ మనకు అట్లీస్ట్ 6.5 బిలో ఉండాలి. ఈ 6.5 నుంచి 7.5 ఉన్నప్పుడు వాళ్ళ రిస్క్ 18% పెరుగుతుంది, కార్డియోవాస్కులర్ రిస్క్. అదే 6.5 నుంచి 8.5 అయితే 36% పెరుగుతుంది. అంటే ప్రతి ఒక 1 యూనిట్కు వీఆర్ యాడింగ్ 18% రిస్క్. సో చాలామంది పేషెంట్స్ మాకేం లేదు సార్, లక్షణాలు లేదు అని అంటారు. బట్ యాక్సిడెంటల్ బ్లడ్ షుగర్ చూస్తే ఫాస్టింగ్ 230, పోస్ట్ లంచ్ 350, 400 అట్లా ఉంటుంది. A1c చూస్తే 9.5, 10 అట్లా ఉంటుంది. విత్ ఈ 9.5, 10 ఉన్న పేషెంట్స్
మనం ఫాలో చేస్తే నెక్స్ట్ 2-3 ఇయర్ల వాళ్ళు సడన్ మ్యాసివ్ అటాక్స్, పక్షవాతము, హార్ట్ ఫెయిల్యూరు, సడన్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనలో చాలామంది కొలెస్ట్రాల్, అధిక కొవ్వు వల్లే గుండె జబ్బులు వస్తుంటాయని అనుకుంటారు. కానీ ఇటీవలి కొత్త అధ్యయనాల వల్ల హై బ్లడ్ షుగర్ కూడా ప్రధానంగా గుండె జబ్బులకు కారణమవుతుందని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి మధుమేహం లేకపోయినా రక్తంలో గ్లూకోజ్ లెవెల్ను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. జాన్స్ హాప్కిన్స్ అధ్యయనం ప్రకారం డయాబెటీస్ ఉన్నవారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 1% పెరిగితే హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు 18% పెరుగుతాయని తెలిసింది. అయితే క్రమబద్ధమైన మంచి జీవనశైలితో బ్లడ్ షుగర్ లెవెల్స్లోనూ తేడా తీసుకురావచ్చు. ఆహారంలో తక్కువ షుగర్, నూనె, కొవ్వు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటట్లు చూసుకుంటే 30% వరకు బ్లడ్ షుగర్ని తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, వారానికి కనీసం 5 రోజులు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్లతో పాటు వారంలో కనీసం 2 సార్లు గుండె పనితీరు సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాల వల్ల 30% బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇక వ్యాయామాలకు తోడు మెడిటేషన్ చేస్తే ఆ తీవ్రతలోని మరో 30% మాయమవుతుంది. రీసెంట్లీ మనకి ఏంటంటే గ్లిఫోజోన్స్ అంటాం, డాపగ్లిఫోజాన్ కానీ ఎంపగ్లిఫోజాన్, దీన్ని SGLT ఇన్హిబిటర్స్ అంటారు. అదేవిధంగా GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ అంటాము. ఇట్లాంటి ముఖ్యంగా సెమిగ్లూటైడ్, వీటిలో ఏంటంటే ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ మార్బిడిటీ, మార్టాలిటీ సిగ్నిఫికెంట్ ఆఫ్ ద డయాబెటీస్లో సిగ్నిఫికెంట్, పర్టికులర్లీ SGLT ఇన్హిబిటర్స్ ఈ డాపగ్లిఫోజాన్ వాడడం వల్ల రిపీట్ హాస్పిటలేషన్, ఒకసారి హార్ట్ ఫెయిల్ తోటి అడ్మిట్ అనే వాళ్ళు రిపీట్ హాస్పిటలేషన్ మనం 40% తగ్గించవచ్చు. అదేవిధంగా గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్, డయాబెటీస్లో గుడ్ డైట్ అండ్ గుడ్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ డ్రగ్స్ అనేది రెగ్యులర్గా క్రమంగా తీసుకొని డయాబెటీస్లో లోపల డెత్ రేట్ కానీ హార్ట్ అటాక్ అని తగ్గడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కంట్రోల్ ది బ్లడ్ ప్రెషర్. ఇఫ్ యూ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్, దర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ రిలేటెడ్ డెత్ కానీ హార్ట్ రిలేటెడ్ అడ్మిషన్స్ కానీ సిగ్నిఫికెంట్ తగ్గుతాయి. సో బ్లడ్ ప్రెషరు దే షుడ్ గెట్ ది ఆప్టిమల్ కంట్రోల్ లైక్ 120/80, ఈవెన్ 130 నాట్ యాక్సెప్ట్, బిలో 130 బెటర్ మెయింటైన్ 120 to 120 బిలో 130 అండ్ 70 to 80 ఐడియల్. అండ్ LDL కొలెస్ట్రాల్ డయాబెటిక్స్లో షుడ్ బి మెయింటైన్ బిలో 70. మధుమేహుల్లో గుండె జబ్బుల్ని అరికట్టడానికి ఏడాదికొకసారి తప్పక గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోగలిగే కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా కొలెస్ట్రాల్, బీపీ లాంటివి చెక్ చేసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ECG, 2D ఎకో లాంటివి కూడా చేయించుకొని గుండె పనితీరును తెలుసుకోవాలి. అవసరమైతే ఇతర పరీక్షలు కూడా చేయించాలి. నిజానికి షుగర్, బీపీలను రెండింటినీ నియంత్రణలో ఉంచుకుంటే గుండె జబ్బుల్ని రాకుండా నివారించుకోవచ్చు. అందుకోసం ఆహారం, వ్యాయామం, ఒత్తిళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నిత్యం సమతులాహారాన్ని తక్కువగా ఎక్కువసార్లు తినటం, స్వీట్లు, నూనెల విషయంలో జాగ్రత్త వహించడం, రోజు 1 గంట పాటు వ్యాయామం చేయడం, రోజువారీ పనులను క్రమబద్ధంగా ప్లాన్ చేసుకుని ఒత్తిడి, ఆందోళనలను దరిచేరకుండా చూసుకోవడం ద్వారా డయాబెటీస్ను, తద్వారా గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చు.